హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైదుకూర్ మనీ ఛానల్. 2 వారాల పాటు రాలేదు అంటే నాకు కొద్ది పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, సో రాలేదు. సో అయినా పర్లేదు, మీరు నాకు లాస్ట్ వారంలో 100 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ చేసి నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మీలాంటి సపోర్టర్స్ ఇంకా కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ సో మచ్. అండ్ నిన్న ఓటింగ్ జరిగిందండి. నైట్ మామూలుగా జరగలేదు. ఒక్కొక్క లెవెల్లో ఇచ్చారు ఓటింగ్స్. ఈ వీడియోని ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం, మార్నింగ్ అందరు అప్డేట్ నేను నైటే ఇచ్చేసారనుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనే ఇంట్రెస్ట్ కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. అయితే నైట్ ఓటింగ్ లిస్ట్ లో ఎలిమినేషన్ కి 8 మంది ఉన్నారు. 1 ప్రేరణ, 2 నైనిక, 3 పృథ్వీ, 4 మణికంఠ, 5 విష్ణుప్రియ, 6 సీత, 7 యష్మి, 8 అభయ్. వీళ్ళు 8 మంది అయితే ఓటింగ్ లిస్ట్ లో ఉన్నారు. ఎలిమినేషన్ లిస్ట్ లో వీళ్ళలో ఎవరు హౌస్ లో ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు అనే దాని మీద మన మీద కూడా ఆధారపడి ఉంటది. లాస్ట్ లో హౌస్ మేట్సే డిసైడ్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ స్టేజ్ వరకు మనం తీసుకెళ్తాం. లాస్ట్ స్టేజీలో హౌస్ మేట్స్ డిసైడ్ చేసి వాళ్ళ హౌస్ లో ఎవరు ఉండాలనేది తేల్చి చెప్పాల్సిందిగా లాస్ట్ వీక్ నుంచి నాగార్జున ఇంట్రడ్యూస్ చేశారు. లిస్టులు అంటే 8లోనే ఉన్నాయండి. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క నామినేషన్కి ఒక్కొక్కలా చేస్తున్నారు. సో నేను అంతకుముందు బేబక్క వెళ్ళినప్పుడు అయితే చూడలేదు, కానీ నిన్న శేఖర్ భాష వెళ్ళినప్పుడు అయితే చూశాను. శేఖర్ భాష గారిని కేవలం ఒకే ఒక్క రీజన్తో బయటికి పంపించారండి. తనకి బాబు పుట్టాడు, హౌస్లో సరిగా ఆడలేకపోతున్నాడు. సో ఈ ఒక్క రీజన్తోనే మీరు కానీ ఎవరైనా కానీ శేఖర్ భాషని బయటికి పంపించారు. సో అది పొరపాటు కాదు. అతనికి అందరు అక్కడ నుంచి సపోర్ట్ చేశారు. ఓకే, వెల్ అండ్ గుడ్. ఓకే, నెక్స్ట్ సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ సోనియా, నెక్స్ట్ నబిల్, 3 అభయ్ నవీన్, 4 నిఖిల్. వీళ్ళు నలుగురు అనే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారండి. ఇంకొకటి వీళ్ళ లిస్ట్లో మనకి ఎవరెవరికి ఓట్లు వేశారు అనే దాని గురించి కూడా నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ కిరాక్ సీత వచ్చిందండి. కిరాక్ సీత గారు పృథ్వీకి వేశారు అండ్ యష్మికి వేశారు. సో అక్కడ ఓటింగ్ అనేది అక్కడ వాళ్ళ కన్వర్జేషన్స్ లో అయ్యింది. నెక్స్ట్ విష్ణుప్రియ గారు వచ్చారు. విష్ణుప్రియ గారు వచ్చినప్పుడు ఫస్ట్ ప్రేరణ, సెకండ్ యష్మి, థర్డ్ నాగమణికంఠ వచ్చాడు. నాగమణికంఠ యష్మికి వేశాడు, పృథ్వీకి వేశాడు. నెక్స్ట్ ప్రేరణ వచ్చింది సీతకి అండ్ విష్ణుప్రియకి వేశారండి. ఫిఫ్త్ అభయ్ గారు వచ్చారు. అభయ్ గారు వచ్చినప్పుడు విష్ణుకి వేశారు, మణికంఠకి వేశారు. సో వాళ్ళు అక్కడికి కన్వర్జేషన్ అయ్యారు. సిక్స్త్ వన్ వచ్చేసి నైనిక వచ్చారు. నైనిక వచ్చేసి సోనియాకి వేశారు, ప్రేరణకి వేశారు. వీళ్ళ కన్వర్జేషన్స్ లో కొద్దిగా ఆమె మైండ్ మెచ్యూర్ కాలేదన్నట్టు కొద్దిగా కన్వర్సేషన్ జరిగింది. సో అది కూడా వెళ్ళాను గుడ్డనే. సెవెంత్ యష్మి వచ్చారండి. యష్మి గారు వచ్చినప్పుడు మణికంఠకి వేశారు, నైనికాకి వేశారు. మణికంఠకి వేసినప్పుడు యష్మి గారు ప్రతి నామినేషన్ లో మణికంఠ మీద ఒక నెగిటివ్ పాయింట్, మైనస్ పాయింట్ మీద వేస్తూనే అని చెప్పారు. అసలు వార్ అనేది అక్కడ ఒక రేంజ్ లో జరిగింది. సో అది కొద్దిగా లెంతీ అయింది. సెకండ్ 8th వన్ వచ్చేసి నబీల్ వచ్చారు. నబీల్ వచ్చి యష్మికి, ప్రేరణకి వేశారు. ఓకే, పృథ్వీ గారు వచ్చారండి. పృథ్వీ గారు వచ్చినప్పుడు సీతకి అండ్ నైనికకి వేశారు. ఓకే, వీళ్ళల్లో ఒకళ్ళు రేపు 10th వన్ సోనియా వచ్చారు. సోనియా గారు మణికంఠకి, యష్మికి అండ్ నైనికకి వేశారు. సో వీళ్ళు కూడా ఓకే. 11th వన్ వచ్చేసి నిఖిల్కి, అభయ్ నవీన్కి ఇద్దరికి పెట్టారు. అభయ్ నవీన్కి పెట్టినప్పుడు ఏమైందంటే, ఇక్కడ అభయ్ నవీన్కి వాళ్ళిద్దరిలో నిఖిల్ ఆల్రెడీ 3 times చీఫ్ అయ్యాడు, 1 time అభయ్ నవీన్ అయ్యాడు. కాబట్టి దమ్ముంది కాబట్టి నేను అయ్యాను అన్నాడు. సో అతని బ్యాక్ స్టెప్ తీసుకున్నాడు. సో మీ అందరికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ రోజు ఏం జరగబోతుంది హౌస్లో అనేది నేను 12 గంటలలోపు రివ్యూ ఇవ్వబోతున్నాను. చూడండి, అందరూ ఆనందించండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి సపోర్ట్ మరింత నాకు కావాలని కోరుకుంటున్నాను. ఈ వీక్ లో మీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. అది ఈ వీక్ లో ఆ గుడ్ న్యూస్ అయితే కంపల్సరీ చెప్తాను. గుడ్ న్యూస్ అనేది ఏంటంటే, మంది ఒకటి ట్విస్ట్ ఉంది, మీ అందరికి చెప్తాను. ఈ వీక్ కంప్లీట్ అవ్వనియండి. మీ అందరికి ఒక 2 weeks పాటు నేను కనిపించకపోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.